ಎಲ್ಲ ಹೆಚ್ಕೋಡಲ್ಲಿ ಹಾಗೂ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಎಲ್ಲ గ్రామస్తులే ఒక 5 నిమిషాలు మళ్ళీ మేమంతాను కిందకి దిగిస్తాము. మంచి డాన్సులు మీరు చూస్తారు. ವೇದಿಕೆ ಮೇಲಿರುವ ಎಲ್ಲ ಗಣ್ಯರೇ, ಆತ್ಮೀಯ ಅಭಿಮಾನಿಗಳೇ, ಪತ್ರಕರ್ತ ಮಿತ್ರರೇ, కోడిపల్లి అంటే చాలా ప్రీతి మాకు. ప్రముఖంగా ఏమిటి ఏళ్ళ కాలంలో కోడిపల్లి ఇష్టం అంటే మా మామ గడ్డప్ప నుండే. మా మామ గడ్డప్ప మేమేమన్నా కాడేపల్లి ఇంకా ఇంటికి వస్తే కొత్త నాటి కోళ్ళు కోస్తూ ఉండే, కొత్త బట్టలు తీయిస్తూ ఉండే. ఆ కొత్త బట్టలు తీయిస్తామని ఎప్పుడూ చేస్తూ ఉంటాం ఇంటికి. అది మా మామ తీసేస్తా ఉండింది. ఎట్లా బట్టలు అంటే పట్టాపట్టి నిక్కరు, మళ్ళీ పట్టాపట్టి నిక్కరు అయినాక షర్ట్ ఎట్లా కుట్టిస్తా ఉంటే లూజ్ గా కుట్టించేస్తా ఉంటే. మా మామ స్పెషాలిటీ ఏమిటంటే కుట్టించిండే బట్టలు వేసుకునే పోవాలా. ఆ పట్టాపట్టి నిక్కర్ వేసుకునేకి నాకు బేజారు. ఇది షర్ట్ లూజ్. మా మామ వద్దు నేను ఆడేసుకుంటాను అంటే లేదు నువ్వు ఇడే వేసుకోవాలా. మనకి వేసుకొని పోతా ఉంటుంది. జొత్తుకి ఇంకొకటి యాపద్దు గ్యానికలు చాలా నడుస్తా ఉండే. అబ్బాయ ఒకే ఒక నిమిషం అయిపోయి దీనికి గ్యానికలు ఆడుతూ ఉండింది. ఎంతనో చేస్తే ఈ ఊర్లో ఎప్పుడు వచ్చినాను గ్యానికలకు వచ్చేస్తా ఉంటుంది. గ్యానికలు చూసుకొని పోతా ఉంటుంది. జొత్తుకి ఇంకొకటి ఏమిటంటే కోడిపల్లిలో కొట్టేట్ల పలకలు ఏడా కూడా ఉండేది. మా ఫంక్షన్ లో 50 అయినా కూడాను, 50 ఫంక్షన్ అయినా కూడాను కోడిపల్లి పలకలు ఉండాల. అది కోడిపల్లి వైశిష్టం. బంధువులారా, ఈ 2005లో నేను ఈ ఏరియాలో జరిపి టీపీఎస్ ఎలక్షన్ అయినప్పుడు టీపీఎస్ కి నిలిచింది. తాలూక్ పంచాయతీకి నేను 2005లో నిలిచింది. అప్పుడు జేడిఎస్ అనేది ఇది ఉండలే. ఖాళీ ఆలంగూరు శ్రీనివాస రోడ్లకి 300 రోడ్లు వచ్చిండే ఈ పంచాయతీ అంతా. ఏమి నేను ఎలక్షన్ నిలిచి ఖాళీ 100 రోడ్లు ఓడిపోతాయి. కానీ ఓడినా కూడాను ఆ పని ఇంకా జేడిఎస్ ఒక భాగంలో బలంగా ఉంది. దానికంతా మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలు కానుకొని ఈ సందర్భంలో చెప్పేదానికి ఇష్టపడతా ఉన్నాను. బంధువులారా, ఏమి పొద్దు ఆర్కెస్ట్రా చేస్తా ఉన్నారు మా ప్రభాకర్ వాళ్ళు. ఇప్పుడు అప్పుడే ముస్లింలో వేసింది, ఏపీలో వేసింది. ఇప్పుడు ఈ ఊర్లోనే వేసినారు. వాళ్ళ జత రాత్రి అంతా ఉండి అంతా మాకు వర్షాలు పట్టేసి కొంచెంత పోయినాయి. అయినా కూడాను ఇప్పుడు ఏమి ఈడున్నారో సినిమాలో మీరే డాన్స్ చేస్తే బాగుంటుంది చూసేకి నేను అనుకుంటా ఉన్నాను. మీకు అందరికీ మంచిది. కానీ ఏమి ఈ సంక్రాంతి పండుగ మీ జీవనంలో అందరికీ మంచిది కానీ అని చెప్తూ నాకు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన అందరికీ వందించి నేను నా మాటలు ముగిస్తా ఉన్నాను. ಜೊತೆಗಿನ ಸಂಬಂಧವನ್ನು ಅವರು